మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, కేవీ రావు అంటే సార్ కేవీ రావు అంటే కాకినాడ పోర్టు విషయంలో ఆయన ఏదైతే కేసు పెట్టాడో, నన్ను బెదిరించారు అనే కేసులో విజయసాయిరెడ్డి అరెస్ట్ కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విశ్వ ప్రయత్నాల్లో విజయసాయిరెడ్డి సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? ఇక్కడ ఈ కాకినాడ పోర్టు అండ్ సెజ్కు సంబంధించిన కేవీ రావు కేసులో A1 విక్రాంత్ రెడ్డి, నెక్స్ట్ విజయసాయి రెడ్డి, నెక్స్ట్ వాళ్ళ బంధువు ఒక లిక్కర్ కేసులో ఉన్నాడు, ఢిల్లీ లిక్కర్ కేసులో అతను, ఇట్లా ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే విజయసాయి రెడ్డి గురించే మాట్లాడుకుంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎలాంటి వాడంటే, అతను వైసీపీ పార్టీలో ఉన్నాడా, అసలు ఏ పార్టీలో ఉన్నాడా అనే అతను డౌట్ వేస్తుంది మనకు. అన్ని పార్టీల దగ్గరికి తిరుగుతుంటాడు. విజయసాయి రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే, గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీలో వ్యవహారాలన్నీ విజయసాయి రెడ్డి చూసేవాడు. అప్పట్లో అక్కడ సిబిఐ వాళ్లతో సన్నిహిత సంబంధాలు, వాళ్లకు గిఫ్టులు, ఇతరత్ర వ్యవహారాలు అన్నీ నడిపించేవాడు. ఇట్లా ఆయన కొన్ని ట్వీట్లు పెడతాడు. ట్వీట్లు పెట్టి తిట్టేది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి, సారీ ఏమనుకోవద్దు, నేను జగన్మోహన్ రెడ్డి చెప్పాడని పెట్టాను, వాళ్ళు పెట్టాను అని చెప్పేసి మళ్ళీ కన్విన్స్ చేసి వస్తాడు. అట్లా చేసిన ప్రతి పని, తప్పుడు పనికి మళ్ళీ పోయేసి ఆయన చెప్పేసుకుని మళ్ళీ వస్తాడు, నేను చేయలేదు ఆయన చేశాడని. అటువంటి మనస్తత్వము విజయసాయి రెడ్డి గారిది. ఇక్కడ ఈ కేసులో అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో, కాబోతున్న నేపథ్యంలో, మొన్న పవన్ కళ్యాణ్ మీద ప్రేమ నటిస్తూ పవన్ కళ్యాణ్ మంచి లీడరు అనేసి అదొకటి చేశాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ కేసు, ఇవన్నీ కేవీ రావుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది కదా, దాంట్లో చంద్రబాబు నాయుడు మీద ఎక్కడ లేని కోపముతో, మేము వస్తే చంద్రబాబు నాయుడును బతికుంటే, అప్పటి వరకు మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు బతికుంటే చంద్రబాబు నాయుడును మేము ఏదో చేస్తాము అని ప్రకటించాడు. ఏమిటంటే, వీళ్ళు చేసినటి అన్ని ఆర్థిక తప్పులే. వీళ్ళకు వైసీపీ వాళ్ళు సంబంధించిన మెయిన్ లీడర్స్ అందరూ ఆర్థిక వ్యవహారాలు, కబ్జాలు, బెదిరింపులు, దాడులు, ఈ కేసులే ఉంటాయి. ఇంకోటి, విజయసాయి రెడ్డి మీద విశాఖపట్నం వాళ్ళు, ఉత్తరాంధ్రకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఎవరినైతే గత 5 ఏళ్ళు బెదిరించి 22A కింద భూములన్నీ రాయించుకున్నాడో, భూములన్నీ కొన్నాడో, భూములు బదలాయించాడో, ఇవన్నీ వాళ్ళు కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది రేపు. అంటే విజయసాయి రెడ్డి మీద ఈ ఒక్క కేసే కాదు, ఇంకా పెద్ద కేసులు చాలా ఉన్నాయి. దీంట్లో ఏ విషయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో పెద్ద తలకాయలు చేసిన అన్ని వ్యవహారాలలోనూ, అన్ని కేసుల్లోనూ వీళ్ళందరూ ఉంటారు. చూడండి. అంటే సార్, నాకు ఒకటి అర్థం కాలేదు. మీరు ఇంతకు ముందు ఈ దోపిడీలు, కేసులు అని చెప్పేసి మీరు అన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలనలో ఏం జరిగింది? అంటే సంక్షేమం కనిపించిందా, లేదంటే దందాలో? ఎందుకు ఇక్కడ పైన పరిపాలన సంక్షేమం అంటూ ప్రజల డబ్బును ప్రజలకే, కొన్ని వర్గాల ప్రజలకే పంపిణీ చేసేవాళ్ళు. వీళ్ళు ముసుగులో ఏం చేశారంటే, ఆర్థికంగా ఎక్కడైతే మనకు బాగా డబ్బులు వచ్చే బిజినెసెస్ ఉన్నాయో, అవి ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరి చేత వాటిల్లో వాటాలు, షేర్లు కొన్ని ఆక్యుపై చేయటము, మైన్స్, ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు అన్ని వాళ్ళ పరం చేసేసుకుని 5 ఏళ్ళు బిజినెస్ చేసుకున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళంతా వచ్చేసి కేసులు పెడుతున్నారు. అప్పట్లో ప్రాణభయము ఉండి కేవీ రావు అని ఆయన అమెరికాకి వెళ్తే విక్రాంత్ రెడ్డి ఫోన్ చేసి, మర్యాదగా వచ్చి సంతకం పెడతావా, నేనే అమెరికా రమ్మంటావా అని
కేవీ రావును పిలిపించి మరీ సంతకాలు చేయించుకొని వాటాలు తీసుకున్నారు. ఇప్పుడు అది సిఐడి ఎంక్వైరీలో ఉంది, పక్క ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు తనను ఎలాగో రక్షించుకోవాలని విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారే అవకాశం ఉంది. ఓకే. ఆ కేసు నుంచి తనను ఎట్లాగూ బయట వెయ్యమని జనసేన పార్టీలో చేరతానని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పంపించాడు. ఓకే. ఎందుకంటే విజయసాయి రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు గతంలో బాగా మంచి స్నేహితులు. ఓకే. అంటే స్నేహితులు అంటే రోజు ఒక ప్లేస్లో టచ్ అయ్యేవాడు, అట్లా సాన్నిహిత్యం. దాంతో పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు, లేదా నేను జనసేనలో చేరతాననే ప్రబోధల కోసమే పవన్ కళ్యాణ్ పొగుడుతూ ట్వీట్ పెట్టాడు తెలియదు. నన్ను ఏదో విధంగా బయటపడాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేత పవన్ కళ్యాణ్ చేత ఏదైనా చెప్పించుకొని జనసేనలో చేరి తాను అప్రూవర్గా మారుతాను, నన్ను రక్షించమని కోరేందుకైనా ఉండొచ్చు. ఎట్టకేలకు ఈ అన్ని వ్యవహారాల్లో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు విక్రాంత్ రెడ్డి బలి అయిపోతారు, మిగతా వాళ్ళంతా. ఇంకొక అతను వీళ్ళ బంధువే ఉన్నాడు, శరత్ చంద్రారెడ్డి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్. ఇప్పుడు ఈ కాకినాడ పోర్టు ట్రస్ట్ లో విజయసాయి రెడ్డి నేను అప్రూవ్ గా మారుతాననే స్టేజ్కి వచ్చాడు. అందుకే పవన్ కళ్యాణ్ కోసము వాళ్ళను వెంటబడుతున్నారు. ఇది ఈయన విజయసాయి రెడ్డికి సంబంధించింది. ఈయనను నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, రాత్రి తిట్టింటాడు మిమ్మల్ని, పొద్దున్న ఇంటికి వచ్చి సారీ చెప్తాడు, మీడియాలో బాగా తిడతాడు, మళ్ళీ ఫోన్ చేసి సారీ నేను తిట్టాలనుకోలేదు, ఆయన చెప్పాడు అందుకు తిట్టమన్నాడు అందుకు తిట్టాను అంటాడు. ఆయన చేసేటివన్నీ ఇలాంటివే ఉంటాయి. కాబట్టి విజయసాయి రెడ్డిని వీళ్ళు ఎవరు నమ్మరు, పవన్ కళ్యాణ్ నమ్మడు, బీజేపీ వాళ్ళు నమ్మరు, ఎవరు నమ్మరు. ఇప్పుడు కనీసం అప్రూవర్గా మారాలన్నా కూడా ముందు అరెస్ట్ కావాలి. ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, ఏమి వీళ్ళు బయటికి పోయేదానికి లేదు. అంతకుముందు కేసుల్లో కూడా బయటికి పోవడానికి లేదు, బయటికి పోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అరెస్ట్ కాకుండా డైరెక్ట్గా అప్రూవల్గా కోర్టుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది కుదరదు. ఇప్పుడు అరెస్ట్ అయితే వీళ్ళు బయటికి రావడానికి 30 రోజులు 40 రోజులు 50 రోజులు పడుతుంది. అది తప్పించుకోవడానికి అప్రూవ్గా మారుతారని పవన్ కళ్యాణ్ను అడుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు అప్రూవర్గా మారాలన్నా ఫస్ట్ జైలుకి వెళ్ళాలి, కేసులు ఎదుర్కొని జైలుకి వెళ్ళి బయటికి వచ్చాక మళ్ళీ కోర్టు దగ్గర న్యాయమూర్తి ముందు సార్ ఇదంతా ఈ తప్పంతా చేసింది వాస్తవమే సార్, నేను అప్రూవర్గా మారుతాను, నన్ను అప్రూవర్గా యాక్సెప్ట్ చేయండి అన్నప్పుడు అప్పుడు అప్రూవర్గా జడ్జి తీసుకుంటాడు. అప్పటి వరకు ఈ అరెస్ట్ ఈ ప్రాసెస్ అంతా తప్పించుకోలేడు సార్. అంటే మీరు ఫైనల్ గా ఏం చెప్తుందంటే విజయసాయి రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం ఈ కాకినాడ పోర్ట్ విషయంలో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రియాంక.